మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా నిర్మించిన సైరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం రిలీజ్ అయింది. మొత్తం 5 భాషల్లో రిలీజ్ అయిన సైరాకు ఒకే ఒక్క చోట స్పందన నెగిటివ్గా వచ్చింది. తెలుగులో ఓకే అన్న టాక్ ఉన్న ఓవరాల్గా సూపర్ హిట్ అని మాత్రం ఎవ్వరూ అనడం లేదు. తెలుగులోనూ ముందు బిలో యావరేజ్ టాక్తోనే సైరా స్టార్ట్ అయ్యింది. అయితే ప్రతి ఒక్కరూ చిరు నటనపై మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి టేకింగ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇదంతా కేవలం సౌత్కే పరిమితం. నార్త్ ఇండియాలో సైరా పరిస్థితి దారుణంగా ఉందని తొలి రోజే వసూళ్లే చెబుతున్నాయి. సైరా హిందీ వర్షన్ కోసం ఏకంగా సల్మాన్, అమీర్ లాంటి వాళ్ళతో కూడా ప్రమోషన్లు చేశారు. అయినా సైరా బాలీవుడ్లో మొదటి రోజు కేవలం 2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీనిని బట్టి సైరా బాలీవుడ్లో డిజాస్టర్ అయినట్టే. తొలి రోజు 2 కోట్ల గ్రాస్ వసూలు సాధించడం అంటే కనీసం థియేటర్ల రెంట్ కూడా రాని పరిస్థితి. బాలీవుడ్ ప్రతిష్టాత్మక సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కించిన వార్ చిత్ర విడుదల కూడా సైరాకు ఈ పరిస్థితి కారణం అని చెప్పొచ్చు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్ హీరోల చిత్రం కావడంతో పాటు భారీ బడ్జెట్ చిత్రం కావడంతో థియేటర్ల కేటాయింపు విషయంలో కూడా సైరాకు చాలా తక్కువ కేటాయించడం జరిగింది. ఇక వార్ మూవీ దాదాపు 50 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డు దిశగా నడుస్తోంది. హాలీవుడ్ మూవీ జోకర్ చిత్రం కంటే కూడా సైరా వసూలు తక్కువ కావడం గమనార్హం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.